ఓం నమో భగవతే వాసుదేవాయ. అందరికీ నమస్కారం అండి. స్వాగతం మళ్ళీ మన పాడ్‌కాస్ట్‌కి సుస్వాగతం. ఇది 9వ ఎపిసోడ్ అండి. సో, ఇక్కడ మన పురాతన జ్ఞానాలు ప్రతిధ్వనించే చోటు. ఈరోజు మనం పాండవులు మరియు కౌరవుల బాల్యం కథలోకి ప్రవేశించబోతున్నాము. మొదలెడదాం. అయితే మనము కిందటి ఎపిసోడ్‌లో ఎంతవరకు తెలుసుకున్నామంటే, మన దుర్యోధనుడు చెడు మనసుతో వీళ్ళను గంగా నది ఒడ్డున ఒక పెద్ద బంగళా కట్టించేసి అక్కడికి తీసుకెళ్తాడు. అండ్ అందరూ ఆడుకున్న తర్వాత భోజనాలు కూర్చుంటారు. భోజనాలు చేస్తూ ఉంటారు. అక్కడి నుంచి మొదలండి. సో, ఆ భోజనాలు చేసే సమయంలో చెడు మనస్సుతో ఉన్న దుర్యోధనుడు భీముడి ఆహారంలో విషం కలిపి అతనికిస్తాడు. దుర్యోధనుడి మాటలట జనరల్‌గా దుర్యోధనుడి క్యారెక్టరైజేషన్ ఏంటంటే, తన మాటలు తేనెలా ఉంటాయట. కానీ లోపల హృదయం మాత్రం కత్తిలా ఉంటుంది. అంటే కత్తికి ఏమి జాలి, దయ ఉండవు గదండీ! అలాగే ఉంటాడు తను కూడా. కానీ మాటలు మాత్రం కంప్లీట్ తియ్యగా, తేనెలా ఉంటుంది. సో, అలాంటి నేచర్ ఉన్న మనిషి దుర్యోధనుడు. భీముడు ఆ ఆహారం తిన్న తర్వాత ఇంకా సంతోషిస్తాడు. ఓకే. తన పనయిపోయింది. భీముడు చనిపోతాడని సంతోషిస్తాడు. ఈలోపు అక్కడ దుర్యోధనుడు తర్వాత ఏం చేస్తాడంటే, అందరిని నది దగ్గరికి వెళ్లి ఆడుకుందాము నీళ్ళలో అని చెప్పేసి అడుగుతాడు. సరే అందరూ వెళ్తారు. పిల్లలు కదా! అందరూ ఆడుకోవడానికి వెళ్తూ ఉంటారు. వాళ్ళు సంతోషంగా ఉంటారు కాబట్టి. తలా ఓ దగ్గర వెళ్తూ ఉంటారు. మన భీముడికి ఖచ్చితంగా తెలుసు కాబట్టి దుర్యోధనుడికి ఖచ్చితంగా తెలుసు కాబట్టి భీముడి వెన్నంటే ఉంటాడండి. ఎక్కడికి వెళ్ళకుండా. భీముడితోటే ఉంటాడు. సో, విష ప్రభావం వల్ల భీముడికి చాలా అలసటొచ్చేస్తుంది. అతడు నది ఒడ్డునే నేలపై పడుకొని మూర్ఛిపోతాడు. సో, ఆ అవకాశం కోసమే ఎదురు చూస్తున్నాడు దుర్యోధనుడు కాబట్టి, భీముడివి చేతులు, కాళ్ళు బలమైన తాడుతో కట్టి గంగా నదిలోకి తోసేస్తాడు. సో, మూర్ఛలో ఉన్న భీముడు నదిలో లోతుగా మునిగిపోతూనే ఉంటాడు. ఎక్కడి వరకు వెళ్తాడంటే నాగలోకం వరకు అలాగే వెళ్తాడు. అంటే అక్కడ అనేక నాగులు, సర్పాలు ఉంటాయి. అవన్నీ భీముడిని కాటేస్తుంటాయన్నమాట. కానీ భీముడిది ఛాతీ అంటే చెస్ట్ పార్ట్ చాలా స్ట్రాంగ్‌గా ఉంటుందట. అక్కడ మాత్రమే కాట్లు వేయలేకపోతాయి. సో, భీముడి శరీరంలో ఆల్రెడీ విషం ఉంది కదా! దుర్యోధనుడిచ్చింది. ఆ విషయము, నాగుల విషము అన్నీ కలిసి ఏమవుతుందంటే ఒకనొకటి కలిసి తగ్గిచ్చేస్తాయి. విషం అనేది నల్లిఫై అయిపోతది. అంటే ఉండదింక విషం. సో, భీముడికప్పుడు మెలకువొస్తుంది. భీముడు వెంటనే ఏం చేస్తాడంటే, తన చేతులకు, కాళ్ళకు కట్టిన తాడుని, కాళ్ళనన్నీ తెంచేసుకొని లేస్తాడు. లేచి ఇంక నాగుల్ని చంపడం మొదలుపెడతాడు. అలా చంపుతుంటే మిగిలిన నాగులన్నీ భయపడి తమ రాజైన వాసుకి దగ్గరికి వెళ్లి జరిగిన సంగతంతా చెప్తారు. వాసుకి వెంటనే ఏం చేస్తాడంటే, ఆర్యకుడిని తీసుకొని భీముడి దగ్గరికి వస్తాడు. ఆర్యకుడు ఎవరు అంటే, మన వాసుకి దగ్గరగా ఉంటాడు. సలహాలది ఇస్తూ ఉంటాడనమాట. ఆర్యకుడిని తీసుకొని భీముడి దగ్గరికి వస్తాడు. ఆర్యకుడు ఎవరంటే కుంతీదేవికి ముత్తాత అవుతారు ఆర్యకుడు. సో, అలా భీముడిని చూడగానే ఆర్యకుడు గుర్తుపట్టేస్తాడు. గుర్తుపట్టి అతనికి విపరీతమైన ప్రేమ కలుగుతుంది. సో, కుంతి కుమారుడు కదా అని చెప్పి తన దగ్గర తీసుకొని స్నేహంగా తనకేదైనా ఇవ్వాలి అని అనుకుంటాడు. అప్పుడు ఆర్యకుడు భీముడికి ఒక పెద్ద కుంటలో ఒక రసం అనే అమృతం తీసుకురమ్మని చెప్తాడండి నాగులకి. ఆ అమృతం తీసుకొచ్చి ఇచ్చిన తర్వాత ఏంటంటే అది తాగితే అపారమైన శక్తి వస్తుంది. మళ్ళీ విషం ఎవరిచ్చినా తనకేం అవ్వదన్నాడు. సో, అలా అని చెప్పేసి తీసుకురమ్మన్నాడు. అయితే మన భీముడు ఏం చేస్తాడంటే ఆ అమృతాన్ని 8 పాత్రలు తాగేస్తాడు. ఇంకా అది తాగిన తర్వాత నాగులు భీముడికి ఒక పడగది అలా ఇస్తారు. భీముడు అక్కడ విశ్రాంతి తీసుకుంటూ ఉంటాడు. ఇంకా పైన వీళ్ళు మరి పైన పిల్లలు ఆడుకుంటుంటారు గదా! నది దగ్గర. వాళ్ళు ఆడుకుని అటు ఇటు తిరిగి ఇంకా వెళ్దాం అనేసరికి భీముడు కనిపించడు. ఇంకా పాండవులు, కౌరవులు ఏమనుకుంటారంటే, సరే వెళ్ళిపోయి ఉంటాడులే హస్తినాపురానికి అని చెప్పేసి వాళ్ళొచ్చేస్తారు. దుర్యోధనకి విషయం అంతా తెలుసు. అందుకే చాలా హ్యాపీగా ఉంటాడు. సంతోషంగా ఉంటాడు. భీముడు చనిపోయాడని. హస్తినాపురానికి వచ్చాక యుధిష్ఠిరుడు వెంటనే వెళ్లి తన తల్లి కుంతిని అడుగుతాడు. అమ్మ భీముడు వచ్చాడా అని. అది విన్న కుంతికి గుండె దడ పుడుతుంది. ఇక ఏమైందని నాయనా మీరందరూ కలిసే వెళ్లారు కదా! ఏమైందని జెప్పేసి అడిగితే, అప్పుడు భీముడు జరిగిందంతా చెప్తాడు. ఇలా అయింది. మేము ఆడుకోవడానికి వెళ్ళాం. ఇక్కడ కనిపించలేదు అని.
ఇంకప్పుడు కుంతీదేవికి అర్థం గాక భయంతో ఏడుస్తుంది. ఏమైనా జరిగిందేమో భీముడికి అని. ఇంక అప్పుడే విదురుడు వచ్చి అంటాడు, "అమ్మా మీరు భయపడకండి. మహర్షులు చెప్పిన మాటలెప్పుడు పొల్లుపోవు. మహర్షులు చెప్పిన మాట ప్రకారం మీ పిల్లలందరూ దీర్ఘాయుష్మంతులు. సో, భీముడు ఖచ్చితంగా సురక్షితంగా ఎక్కడోనే ఎక్కడ ఖచ్చితంగా ఏదో దగ్గర సురక్షితంగానే ఉంటాడు" అని చెప్పేసి చెప్తాడు. అప్పుడు కొంచెం కుంతీదేవి తన మనసు కుదుటపరుచుకొని భీముడి కోసం ఎదురు చూస్తూ ఉంటుంది వస్తాడు గదా! అదే సమయంలో ఇక్కడ భీముడు నాగలోకంలో 8 రోజులు గాఢ నిద్ర పోయి లేస్తాడండి. లేచిన తర్వాత అతను తాగిన అమృతం వల్ల ఊహించలేని శక్తి అతనికొస్తుంది. అండ్ అతనికి కూడా అలాగే అనిపిస్తుంది నేను స్ట్రాంగ్ అయిపోయాను అని చెప్పి. సో, నాగులు నెమ్మదిగా భీముడికి మంచి బట్టలిచ్చి ఇంటికి వెళ్ళిపోమని చెప్తారు. భీముడు హస్తినాపురానికి వచ్చి తన తల్లి కుంతికి, అన్నదమ్ములకు జరిగిందంతా చెప్తాడు. ఇంక వాళ్ళు చాలా సంతోషపడిపోతారు కుంతి, తర్వాత మిగతా పాండవులందరూ భీముడు రిటర్న్ వచ్చినందుకు, తిరిగొచ్చినందుకు చాలా సంతోషపడతారు. ఇక్కడ, ఇక్కడ దుర్యోధను గురించి కొంచెం చెప్పాలండి. దుర్యోధనకి ఎప్పుడు సెల్ఫ్ రియలైజేషన్ కానీ, ఆత్మ విమర్శ కానీ ఏది ఉండేది కాదు. ఇంత జరిగిన తర్వాత కూడా తమ్ముడు అంటే భీముడు రిటర్న్ వచ్చిన తర్వాత కూడా నేను చేసిన తప్పు నేను మళ్ళీ ఇంకోసారి ఇలా చేయకూడదు అని ఎప్పుడు ఏమీ అనుకోడసలతను. అంటే సెల్ఫ్ రియలైజేషన్ అంటారు గదండీ! అదెప్పుడూ లేదతనికి. అందుకే మనం పిల్లలు కూడా మంచి, చెడు చెప్పడం ఎందుకు ఇంపార్టెంట్ అంటే, వాళ్ళు నేను చేసింది తప్పు అని వాళ్ళకి తెలియాలి. తెలియకపోతే వాళ్ళకి తెలీదు. వాళ్ళు తప్పులు చేస్తూ వెళ్తూనే ఉంటారట్లా. సో, అది ఆగాలి అంటే మనం చిన్నప్పటి నుంచి వాళ్ళకి మంచి, చెడు నువ్వు తప్పు చేసినప్పుడు నువ్వు ఈ విషయంలో తప్పు చేశావని చెప్పి వాళ్ళకు చెప్పాలి మనం. అలా చెప్తూ ఉంటే వాళ్ళకి ఆత్మవిమర్శ వస్తుంది. అయితే దుర్యోధనుడికి ఎప్పుడు కూడా వాళ్ళ తండ్రి గారు ఎప్పుడేమి చెప్పరు కదా! దానివల్ల కూడా తనకసలేమి తెలీదు. తనకు ఆత్మవిమర్శ అనే క్వాలిటీ అసలు చచ్చిపోయే వరకు లేదండి తనకి. అయితే ఇక్కడ ఏమవుతుందంటే ఇంత జరిగినా తన మనసు మారదు దుర్యోధను. తను మళ్ళీ ఏం చేస్తాడంటే, మళ్ళీ భీముడి ఆహారంలో మళ్ళీ విషం పెడతాడు. కానీ ఈసారి భీముడికి ఏమాత్రం ప్రభావం పడదు. ఎందుకంటే అతడు అమృతం తాగుతాడు గదా! అలా. సో, ఇది దుర్యోధన క్యారెక్టర్ చెప్పడానికి ఇదొక మంచి ఉదాహరణ. ఆత్మవిమర్శ ఏమాత్రం లేని మనిషి ఎవరంటే దుర్యోధనుడు. సో, అంతవరకు మనము ఇంకా తదుపరి ఎపిసోడ్‌లో మిగతా కథ కొనసాగిద్దామండి. అంతవరకు ఈ పురాణ కథలు మీ జీవితానికి దారి చూపాలని కోరుకుంటున్నాను. ఇది పాడ్‌కాస్ట్ మన పాడ్‌కాస్ట్. పురాతన కథలకు నీతి గొంతు. ఈ ఎపిసోడ్ నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. మీ అభిప్రాయాలను కామెంట్స్‌లో చెప్పండి. మీ సహకారమే ఈ కథలను ముందుకు తీసుకువెళ్తుంది. ఓం నమః శివాయ.